మీరు ఏదైతే ఐడియా చేశారో ఆ ఐడియా అనేది వ్యాపారాన్ని క్రియేట్ చేయగలుగుతుందా? మీరు చేస్తున్నటువంటి ఆలోచన ఐడియా అనేది రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుందా? మీరు చేస్తున్నటువంటి ఆ ఐడియా అనేది డబ్బును సంపాదించడానికి ఉపయోగపడుతుందా? మీరు చేస్తున్నటువంటి ఐడియా అనేది మీ వ్యాపారంలో మీతో పాటు ఉన్న వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుందా? అంటే ఇది వ్యాపారంగా మారగలిగే ఐడియానా? అయితే అది సెలబుల్ ఐడియా. ఒకవేళ అది బిజినెస్ క్రియేట్ చేయలేకపోతుంది, రెవెన్యూని జనరేట్ చేయలేకపోతుంది, డబ్బు సంపాదించి పెట్టలేకపోతుంది అంటే అది కేవలం మీ ప్యాషనేటెడ్ ఐడియా మాత్రమే ఉంటే అది కేవలం టైం పాస్ కోసం మాత్రమే, అదొక గేమ్ మాత్రమే, అదొక ఆట మాత్రమే. నాకు చాలా ఇష్టం కాబట్టి చేస్తున్నాను, ఎస్ అది మీ ప్యాషనే, అది మీకు ఇంట్రెస్టే. అది ప్యాషన్ అయినా అది సేలబులా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. సేలబుల్ కాకపోతే అది నీ ప్యాషన్ అయినా కానీ అది బిజినెస్కి ఉపయోగపడదు. అది నువ్వు చేసుకుంటూ వెళ్తే అది ఒక నీ ఇష్టం కోసం చేస్తుంది, ఇది ఒక సోషల్ సర్వీస్ కావచ్చు, నీ ఇష్టం కోసం చేస్తుంది కావచ్చు, అది వ్యాపారంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు సేలబుల్ కాకపోతే. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏంటి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏంటది? మీ ఐడియా అనేది సేలబులా కాదా? మీ ఐడియా, ఎస్ సార్ నా ఐడియా నా ప్యాషన్ చాలా మంచిదే. ఆ ప్యాషన్ అన్నటువంటి ఈ ఐడియా, మీ ఇష్టమైనటువంటి ఆ ఫీల్డ్, మీరు బాగా ఇష్టపడి చేస్తున్నటువంటి ఆ పని, ఆ ఐడియా ఏదైతుందో అది సేలబుల్ అయితే బిజినెస్ అవుతుంది, లేకపోతే బిజినెస్ ఐడియా కాదు. ఫస్ట్ పాయింట్. అది సేలబుల్ ఐడియా అయితే ఏమవుతుంది? మీతో పాటు అనేక మంది వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకని? ఎస్ అది బిజినెస్గా మారబోతుంది, డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది, చాలా వ్యాపిస్తుంది, స్కేలబుల్గా కూడా ఉంటుంది. అది సేలబుల్ అయితే స్కేలబుల్గా కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీతో పాటు 10 మంది వచ్చి జాయిన్ అవుతారు దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళడం కోసం.